వారికి ఒక నిబంధననిచ్చాడు, దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు. అప్పుడు మోషే ఈ మాటలు చదివినప్పుడు ఇశ్రాయేలీలందరూ ఏకశబ్దంతో అన్నారు. ఏమనన్నారు వాళ్ళు అంటే, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం మేము చేస్తామన్నారు. కానీ ఈ 32వ అధ్యాయానికి వస్తే వారు ఏమంటున్నారండి? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు, మమ్మలను ఐగుప్తులో నుంచి రప్పించిన మా దేవుడు ఇదే అని దేవతను చూసి దేవతను ఆరాధిస్తున్నారంటే ఇది దేవదూషణ కాదా ప్రియ సంగమా? దేవుణ్ణి దూషించడం కాదా ప్రియ సంగమా? దేవుని సేవకుడైన నాయకుడు మోషేని దూషించడం కాదా ప్రియ సంగమా? ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఏమిటయ్యా అంటే, చివరి దినాల్లో జీవిస్తున్న మనము కూడా దైవ సేవకుల్ని దూషిస్తున్నామేమో, పరిచారకుల్ని దూషిస్తున్నామేమో, సంఘ నాయకులను దూషిస్తున్నామేమో, లేదా వారిని ద్వేషిస్తున్నామేమో. జాగ్రత్త, నీ వలన సంఘానికి ప్రమాదము వాటిల్లుతుంది, నీ వలన క్రైస్తవ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. అందుకని 2వ తిమోతి 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం ముందుకు వెళ్ళిపోతే అంటాడు కదా, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము.